హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఒక వ్యక్తి గురించో, ఒక సమస్య గురించో కాదు. మన ఇంటిలోకి చొరబడిన ఒక డిజిటల్ వైరస్ గురించి. అదొక పెద్ద భూతం లాంటిది. మనల్నే కాదు, మన తర్వాతి తరాల వారిని కూడా నాశనం చేస్తుంది. ఇక్కడ డిజిటల్ది తప్పో, డిజిటల్ మీడియాది తప్పు, సోషల్ మీడియాదో తప్పు కాదు. దాన్ని ఉపయోగిస్తున్న మన ఇన్ఫ్లుయెన్సర్స్ది తప్పు. నిప్పుతో చెలగాటం ఆడితే చేయి కాలక తప్పదు. ఈరోజు మన సోషల్ మీడియా కూడా అలాంటిదే. ఒక నిప్పు లాంటిది. దాన్ని ఎక్కడ వాడాలో అక్కడే వాడితే దాని యొక్క విలువ పెరుగుతుంది. కానీ దానితో చెలగాటం ఆడితే కొన్ని తరాలు నీ సంస్కృతిని ఖరాబు చేస్తుంది. సోషల్ మీడియా అనేది ఒక అద్దం లాంటిది. నీ యొక్క సంస్కృతిని, నీ యొక్క క్యారెక్టర్ని అద్దంలో చూపిస్తుంది. కానీ ఈ రోజుల్లో ఆ అద్దాన్ని పగలగొట్టి ఆ పెంకుతో ఎదుటి వారి యొక్క గుండెల్లో పొడుస్తున్నారు మన ఇన్ఫ్లుయెన్సర్స్. ఇంతకీ మన ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క బాధ్యత ఏమిటి? మనం చేస్తున్న కంటెంట్ మనల్ని ఎలా మారుస్తుందో లోతుగా చర్చిద్దాం ఇక్కడ. అసలు ఒక క్రియేటర్ ఎందుకు బూతులు మాట్లాడతాడు? ఎందుకు బూతులు తిడతాడు? కేవలం వ్యూస్ పిచ్చి కోసమేనా? ఈ వ్యూస్ వల్ల వచ్చే మనీ కోసం. దీన్నే మన తెలుగులో కాసుల కోసం కన్న తల్లినే అమ్మేశాడు అంటారు. అంటే కొన్ని లైక్స్ కోసం, కొన్ని డాలర్స్ కోసం నీ యొక్క సంస్కృతిని, నీ యొక్క క్యారెక్టర్ని తాకట్టు పెడుతున్నావు. తంబునైల్ ఒకటి, లోపల ఉండే కాంటెంట్ ఒకటి. అంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లి నోట్లో శని అన్నట్టు నీ యొక్క కంటెంట్ మంచిదైనా, చెడ్డదైనా, బాగున్నా బాగలేకపోయినా అబద్ధాలతో జనాల్ని ఆకర్షిస్తాడు. దీన్నే క్లిక్ బ్యాట్ కల్చర్ అంటారు. నెగిటివ్ పబ్లిసిటీ. మంచి కంటే చెడు వేగంగా పాకుతుంది. అందుకే వివాదాలు సృష్టించి ఫేమస్ అయిపోయి కంటెంట్ క్రియేట్ చేయాలనుకోవడం. కానీ గుర్తుంచుకోండి, మురికిలో పుట్టిన పువ్వు పూజకు అనర్హం. పూజకు పనికిరాదు. అడ్డదారిలో వచ్చిన ఫేమ్ కూడా అంతే. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియోని చేసినప్పుడు పెద్దవాళ్ళే చూడరు, చిన్నపిల్లలు కూడా చూస్తారు. మీరు కెమెరా ముందు ఒక బూతు మాట్లాడితే అది వేల మంది పిల్లల మెదడులో నాటుకపోతుంది. చెట్టును బట్టే కాయ, విత్తనం బట్టే మొక్క. అంటే మనం ఎలాంటి కంటెంట్ విత్తనాలను నాటుతున్నాము సమాజంలోకి, అది గుర్తుంచుకోవాలి. ఒకరిని వ్యక్తిగతంగా దూషించినప్పుడు వారి కుటుంబం పడే బాధన వర్ణాతీతం. కత్తి గాయం మానుతుందేమో కానీ మాట వెనక్కి రాదు. మాట గాయం అస్సలు మానదు. అన్వేష్ శివాజీ విషయంలో చూస్తే ఒకరిని ఒకరు విమర్శించుకోవచ్చు, కానీ పురాణాల్లో ఉన్న పెద్దలను అవమానించడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడం లాంటిదే. ఆ ఉమ్ము తిరిగి మళ్ళీ మన ముఖం మీదే పడుతుంది. చాలామంది అనుకుంటారు, నా ఫోను, నా డేటా, నా మొబైలు, నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. కానీ చట్టం ఎవరికీ చుట్టం కాదు. మతపరమైన భావాలను దెబ్బతీసినప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినప్పుడు కటకటాల్లోకి వెళ్లాల్సిందే. సెక్షన్ 295A అండ్ 505 ప్రకారం. చట్టం కంటే ధర్మం గొప్పది. తప్పు చేసినప్పుడు దొరకనంత వరకే దొరవు, దొరికితే దొంగవే. ఈరోజు అన్వేష్ మీద కేసులు అయ్యాయి, రేపు ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ మీద కావచ్చు. అది మనం చేసే ప్రతి పనికి మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అధికారం, ఫాలోయింగ్ తలకెక్కినప్పుడు ఇలాంటి బుద్ధులే పుడతాయి. మనం బూతులు తిట్టేవాళ్లను, పంచేవారిని ప్రోత్సహించకూడదు. చెవిటోడి మీదట శంఖం ఊదినట్లు ఉండకూడదు. మనం ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడిన బూతులకు, వాళ్ళు మాట్లాడిన కంటెంట్కి రియాక్ట్ అవ్వండి. మీరు గలం విప్పండి. కమెంట్స్ రూపంలోనా మీరు ఒక వీడియో చేసి పెడతారా, లేకపోతే మీరు అన్ఫాలో చేస్తారా, అన్సబ్స్క్రైబ్ చేస్తారా, బ్లాక్ చేస్తారా, రిపోర్ట్ చేస్తారా? మీ చేతిలో ఉన్న సపోర్ట్ గుడ్ కంటెంట్. జ్ఞానాన్ని ఇచ్చేవారిని, మంచిని పంచేవారిని ప్రోత్సహించండి. మీ ఫాలోయింగ్ను ఒక ఆయుధంగా వాడండి, ఒక గొడ్డలిలాగా కాదు. నలుగురికి మెచ్చేలా బతకకపోయినా పర్లేదు, నలుగురు చిత్కరించేలా మాత్రం బతకకూడదు.
మనం వదిలే ప్రతి మాట మన సంతకం. ఆ సంతకం గౌరవప్రదంగా ఉండేలా చూసుకుందాం. థ్యాంక్ యూ.